రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో నల్లమాడ మండల హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అదేవిధంగా విద్యావేత్తలు అందరూ కదం దొక్కి ఈరోజు ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉచిత వైద్యం, ఉచిత విద్య పేద ప్రజలకు అందకుండా ఉండాలనే ఒక చెడు ఆలోచనతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాలేజీలను, మెడికల్ కాలేజీలను, మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం. కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్కు ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి పత్రులను, కాపీలను గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, పవన్ కళ్యాణ్ గారైతేనేమి, పేద ప్రజలకు మోసాలు చేస్తూ పేద ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల పొట్టగొడుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. మీరు ఏవైతే సూపర్ 6 అన్నారో అవి ఫస్ట్ అమలు పరిచేదానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీరు అనుకుంటున్నారు 98%, 99% పేద ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని మాట ఇచ్చారో అవి నెరవేర్చినామని చెప్పి. శుద్ధ అబద్ధం. ఎక్కడే కానీ పేద ప్రజలకు ఈ సూపర్ 6 అనేది అందడం లేదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు మీరు సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది ఎగరగొట్టారు. రైతులకు 20,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. అది ఎగరగొట్టారు. 0 వడ్డీ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సాయం చేస్తామన్నారు. అది ఎగరగొట్టారు. అదేవిధంగా ఉన్నత చదువులు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన 2 ఎగరగొట్టినారు. అదే కాకోకుండా ఈరోజు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని చెప్పిరి. అది మోసాలు చేస్తారు. అదే కాకోకుండా 1,500 రూపాయలు గృహలక్ష్మి అనే పేరు పెట్టి 1,500 రూపాయలు ప్రతి నెల ప్రతి అక్కకు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి అక్కకు సాయం చేస్తామని చెప్పి అదే ఎత్తగొట్టేస్తారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చిందులు దొక్కివే, బ్యానెట్లు ఎక్కి జారి పడితివి, చిందులు దొక్కివి. ఆ రోజు 3,000 ఇచ్చాం, 1,500 ఇస్తాం, సిలిండర్లు ఇచ్చాం, పెట్టుబడి సాయం 20,000 చేస్తామని చెప్పి. యాడికి పోయింది నీ గుణం? నీ గుణం అంతా ఎంతసేపు ఉన్నా గన్నవరంలో ఎయిర్పోర్ట్లో పైకి ఎక్కాల, హైదరాబాద్లో కిందికి దిగాల, మళ్ళీ హైదరాబాద్లో పైకి ఎక్కాల, గన్నవరంలో దిగాల. ఫ్లైట్లు ఎక్కేది అందరికీ తెలుసయ్యా. పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దాని మీద ఒక కసరత్తు చేస్తే మీకు దారి దొరుకుతుంది. అది చేయకోకుండా మీకు ఒక బ్రహ్మాండమైన ఫ్లైట్లు పెట్టుకొని, చోపర్లు పెట్టుకొని, లేదంటే బస్సులు, ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పెట్టుకొని తిరిగేది ఒక్కటి చేతనైతే తప్పితే పేద ప్రజలకి సూపర్ 6 ఏ విధంగా అందించాలనే ఆలోచనలేకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పోకపోవడం చాలా శోచనీయమని చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 2,65,000 కోట్ల రూపాయలు, అక్షరాల 2,65,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు, పేద రైతులకు, పేద విద్యార్థులకు, పేద అక్కచెల్లెమ్మలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, కాపులకు, ఓసీలకు అందరికీ సాయం చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ ఈరోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆ రోజు ఏం చెప్తేవి? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ అమలు పరుస్తానంటివి. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా రుణాలు 27,000 కోట్ల రూపాయలు, 2019 సంవత్సరం మే 30వ తారీఖున 27,000 కోట్ల రూపాయలు అప్పుంటే 4 విడతల్లో ప్రతి సంవత్సరం 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డ్వాక్రా రుణాలు మాఫీ చేయండి, మీరు ఆ రోజు చెప్తారు కదా చేస్తామని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ చేస్తారంటారు. ఏం చేసినారు నాయన మీరు? చంద్రబాబు నాయుడు దయచేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేల్కోండి. రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. మీరు ఒక అమరావతి అనే భ్రమలో బతుకుతా ఉన్నారు. ఆ అమరావతి మీ కొంప ముంచుతాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.